ఒకప్పుడు సైకిల్పై రాకెట్ వెడిభాగాలు మోసుకెళ్లిన చరిత్ర ఇప్పుడు 100వ మిషన్ను విజయవంతంగా నింగిలోకి పంపి రికార్డ్. ఈ నేళ్ల చరిత్రలో ఇస్రో సాధించింది ఏంటని ఎవరైనా అడిగితే ఆ విజయాల లిస్టు చెప్పడానికి ఒక రోజంతా సరిపోదు. అందుకే నాడు రాకెట్ వెడిభాగాలను సైకిల్పై మోసుకెళ్తే నవ్విన ప్రపంచమే ఇప్పుడు సాహో ఇస్రో అని కీర్తిస్తుంది. అవును, ఇస్రో మరో గ్రేట్ విక్టరీని తన చరిత్రలో లిఖించుకుంది. సరికొత్త నావిగేషన్ శాటిలైట్ను GSLV F-15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపి 100వ ప్రయోగాన్ని సూపర్ సక్సెస్ చేసింది. ఈ విజయంతో భవిష్యత్తు మిషన్లపై భరోసా పెంచింది. ఇంతకు ఇస్రో 100వ మిషన్ ప్రత్యేకతలేంటి? భారత్ రక్షణ వ్యవస్థలకు నావిక్ నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందా? వాచ్ దిస్. 100వ మిషన్ను సూపర్ సక్సెస్ చేసిన ఇస్రో విజయవంతంగా నింగిలోకి నావిగేషన్ శాటిలైట్. ఆర్మీకి నావిక్ నిజంగా గేమ్ చేంజర్ కాబోతోందా? మీరు చూస్తోంది నిజమే. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల్లో కనిపిస్తోంది గతంలో ఇస్రో ప్రయోగాలకు సంబంధించిన రాకెట్ విడిభాగాలే. అప్పటికి ఇస్రో దగ్గర ఉన్న బడ్జెట్, ఇతర పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువ నిధులతో అద్భుతాలు ఎలా చేయాలన్న ఆలోచన నుంచే ఇస్రో ఇప్పుడు ఈ స్థాయికి చేరింది. బహుశా రాకెట్ విడిభాగాలు సైకిల్, ఎడ్ల బండ్లపై మోసుకెళ్లిన హిస్టరీ మరెవ్వరికీ ఉండదేమో. ఆ రోజు ఇస్రో పరిస్థితులను చూసి నవ్విన అగ్రదేశాలే ఇప్పుడు సాహో ఇస్రో అంటున్నాయి. దీనంతటికీ కారణం ఇస్రో సాధిస్తున్న ఘనతలే. తొలి ఉపగ్రహాన్ని ఓ ఎద్దుల బండిపై పంపిన ఇస్రో ఆ తర్వాత PSLV, GSLV, క్రయో ఇంజన్లు, మామ్, చంద్రయాన్, ఆదిత్య L1 వరకు వరుసగా అద్భుతాలను ఆవిష్కరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇస్రో సెంచరీ విక్టరీ మిషన్ ఇదే. సరికొత్తగా నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపింది. ఇస్రో చైర్మన్గా నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం కాగా విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 27 గంటల కౌంటౌన్ అనంతరం ఉదయం 6:23 క్రయోజెనిక్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. దీని బరువు మొత్తం 2250 కిలోలు. 10 ఏళ్ల పాటు ఇది సేవలందించనుంది. ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి విజయవంతంగా చేరింది. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. NVS-01 మాదిరిగానే ఇందులో L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లున్నాయి. నావిక్ భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది దేశ భూభాగం నుంచి 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం అందజేయనుంది. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో చీఫ్ నారాయణ్ ప్రకటించారు. ఇస్రో ఈస్ ఆల్సో గీరింగ్ అప్ for the host of developments including the next generation launcher NGLV, Chandrayaan 4, Chandrayaan 5 missions, Venus orbiter mission, along with the third launch pad at Sriharikota and the second launch complex at Kulasegarapatnam. I think we are accelerating the activities this year. Let me thank our Honorable Prime Minister Narendra Modi ji for his visionary leadership in rolling out the space sector reform. Also, the space vision what he has given for the next 20 years for ISRO and DOS team to contribute to make this country as a developed country. Once again, wishing all the teams a great year ahead. Till we come back with the next mission, we sign off from the Spaceport of India, Sriharikota. Thank you. జై హింద్. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి దూసుకెళ్లింది. ఇది జరిగిన దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ మైలురాయిని అందుకుంది. ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచే నిర్వహిస్తోంది. GSLV 15 రాకెట్ను ఒకప్పుడు ఇస్రో నాటీ భాయ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రాకెట్ 16 సార్లు ప్రయోగించగా 6 సార్లు విఫలమైంది. దీని వైఫల్య రేటు 37% ఉండడంతో 100వ ప్రయోగాన్ని ఇస్రో ఎంపిక చేయడంపై ఒకంత సందేహం వ్యక్తమైంది.
కానీ ఇస్రో శాస్త్రవేత్తల నమ్మకం ఈసారి మాత్రం ఒమ్ము కాలేదు. ఫలితంగా 100వ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడం ఎందుకంత కీలకం అన్న ప్రశ్నకి వస్తే, నావిక్ మిషన్ గురించి ఇంకాస్త డీటెయిలింగ్ లోకి వెళ్లాల్సిందే. నావిక్ అనేది ఇస్రో తయారు చేసిన గ్రేట్ నావిగేషన్ వ్యవస్థ. మనం ఉపయోగిస్తున్న అమెరికన్ జీపీఎస్ కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. అందుకే యాపిల్ సంస్థ తమ ఐఫోన్ 15 ప్రోని మన నావిక్ వ్యవస్థలోనూ పనిచేసేలా రూపొందించింది. మామ్, చంద్రయాన్, ఆదిత్య L1 ఇలా గత దశాబ్దంలో ఇస్రో సాధించిన గ్రేటెస్ట్ విక్టరీల్లో నావిక్ కూడా ఒకటని చెప్పొచ్చు. నావిక్ ఎందుకంత గ్రేట్ మిషనో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. అది 1999వ సంవత్సరం. కార్గిల్ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం. పాకిస్తాన్పై భారత సైన్యం చావో రేవో అన్నట్టు పోరాడుతోంది. కార్గిల్ను ఆక్రమించిన పాక్ ముష్కరులపై మిసైళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. కానీ అవేవీ అనుకున్న లక్ష్యంపై పడడం లేదు. ఒకచోట సంధిస్తే మరో చోట శత్రువులపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అందుకు కారణం క్షిపణుల ప్రయోగానికి మనం వాడిన నావిగేషన్ వ్యవస్థ వైఫల్యమే. నాడు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను ఇండియన్ ఆర్మీ మిసైళ్ల ప్రయోగానికి ఉపయోగించేది. ఆ జీపీఎస్ అమెరికా ప్రభుత్వానికి చెందింది. దాంతో కార్గిల్ పర్వతంపై ఆ వ్యవస్థ బాగా పనిచేసేలా చూడమని భారత్ అగ్రరాజ్యాన్ని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది. కానీ నాడు పాకిస్తాన్ తమ మిత్రదేశం కాబట్టి ఆ అభ్యర్థనల్ని అమెరికా పట్టించుకోలేదు. జీపీఎస్ లేకున్నా సరే భారత సైనికుల విరోచిత పోరాటంతో కార్గిల్ విజయం మనసొంతమైంది. కానీ ఆ యుద్ధంలో జీపీఎస్ సహకారం లేకపోవడాన్ని భారత్ మరచిపోలేదు. అందుకే మనకంటూ ఓ నావిగేషన్ వ్యవస్థని రూపొందించుకోవాలని డిసైడ్ అయింది. కార్గిల్ యుద్ధం ముగిసిన 7 ఏళ్లకు అంటే 2006లో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రాజెక్టు ప్రారంభించింది ప్రభుత్వం. ఆ ప్రాజెక్టుకి డైరెక్టర్గా తెలుగు శాస్త్రవేత్త ముప్పాల నాగేశ్వరరావుని నియమించింది. ముందు మన చిరకాల మిత్రదేశం రష్యాతో కలిసే ఈ ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నా ఆ దేశం భారత సామర్థ్యం పైన మాకంత నమ్మకం లేదంటూ మధ్యలోనే తప్పుకుంది. ఇది భారత్కు జరిగిన రెండో అవమానం. దీంతో ప్రభుత్వం దాన్నో సవాలుగా తీసుకుంది. 2006 నుంచి 7 ఏళ్లు అలుపెరగని పరిశోధన తర్వాత 2013లో IRNSS-1Aతో తొలి నావిగేషన్ శాటిలైట్ ని నింగిలోకి పంపింది భారత్. ఆ తర్వాత మరో 6 శాటిలైట్లని విజయవంతంగా అంతరిక్షంలో నిలబెట్టగలిగింది. ఇందుకోసం 1450 కోట్లు ఖర్చు చేసింది. దానికి నావిక్ అని పేరు పెట్టింది. నావిక్ పూర్తి అర్థం నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఒక్క భారత్లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల మరో 1500 కిలోమీటర్ల దాకా ఇది పనిచేస్తోంది. మొదట మన భారత్ వైమానిక దళం దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. తక్కువ కాలంలోనే అమెరికన్ జీపీఎస్ వ్యవస్థ కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందన్న పేరు తెచ్చుకుంది. మరోవైపు నావిక్ సామాన్యులకు వరంగా మారుతోంది. ఉదాహరణకు ఇప్పుడు మనం వాడుతున్న జీపీఎస్ వ్యవస్థ కొండల్లో పనిచేయదు. కానీ నావిక్ ఎలాంటి ప్రాంతాల్లో అయినా పనిచేస్తుంది. గూగుల్ మ్యాప్ లాంటి యాప్లని దీనికి అనుసంధానం చేస్తే ఘాట్ రోడ్డుల్లో జీపీఎస్ కన్నా మెరుగ్గా సేవలందిస్తుంది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి తదితర సంస్థలు నావిక్తో పనిచేసే కార్లను రోడ్లపైకి తెచ్చాయి. అంతేకాకుండా ఇకపైన మన దేశంలో వాణిజ్య అవసరాల కోసం వాడే బస్సులు, ట్రక్కులు, కార్లు తదితర వాహనాలన్నింటికీ ఈ నావిగేషన్ వ్యవస్థని వాడడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత మొబైల్ ఫోన్ తయారీదారులు దీన్ని వాడేలా చర్యలు చేపట్టింది. మొదట OnePlus, Oppo, Realme వంటి సంస్థలు నావిక్తో పనిచేసే ఫోన్లని మార్కెట్లోకి వదిలాయి. ఇటీవలే ఏకంగా యాపిల్ సంస్థే తమ ఐఫోన్ 15 ప్రో మోడల్ను నావిక్ వ్యవస్థకు అనుగుణంగా మార్పులు చేసింది. 2025 కల్లా అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ నావిక్ ని వాడడం తప్పనిసరంటూ కేంద్రం ప్రకటించడంతో ఇతర సంస్థలు దాదాపు అన్ని ఫోన్లోనూ ఈ వ్యవస్థని తీసుకురాబోతున్నాయి. సో సామాన్యులకు కూడా ఇది గేమ్ చేంజర్ అన్నమాటే. అన్నింటికీ మించి ఒకప్పుడు మన సైన్యానికి జీపీఎస్ సేవల్ని అందించడానికి నిరాకరించిన అమెరికా ఇటీవల నావిక్ ని తమ మిత్ర నావిగేషన్ వ్యవస్థగా ప్రకటించింది. ఏ దేశానికైనా ఇంతకంటే విజయం ఇంకేముంటుంది?